2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తాం. మావోయిజం వల్ల దేశంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇది గత ఫిబ్రవరిలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్. పరిస్థితులు చూస్తుంటే డెడ్ లైన్ లోపే హోంశాఖ లక్ష్యం పూర్తి అయ్యేట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ ఏరువేతల్లో ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలంతా హతమయ్యారు. కొందరు లొంగిపోయారు. ఇంకా టాప్ లీడర్లు ఎవరైనా మిగిలి ఉన్నారంటే అది హిడ్మా, గణపతి, దేవ వంటి కొందరు మాత్రమే. మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ రూట్ మార్చి ప్రభుత్వం కొత్త పంథాలు వెళుతోంది. మావోయిస్టుల ఏరువేతే ధ్యేయంగా పెట్టుకుని అడవుల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో అగ్రనేతల కోసం వేటాడుతున్నాయి భద్రతా బలగాలు. తాజాగా గణపతి, హిడ్మా కూడా పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. ఎన్ఐఏ, రా వంటి టాప్ మోస్ట్ నిఘా సంస్థలకే సవాలు విసురుతూ తప్పించుకుంటున్న వీళ్లు కేంద్ర బలగాలకు దొరికిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలోని 30,000 మంది కేంద్ర పోలీసు బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు ఇంద్రావతి నేషనల్ పార్క్ను చుట్టుముట్టారు. ఏకబిగిన కాల్పులు జరుపుతున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్లో హిడ్మా, గణపతి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులంతా లొంగిపోవాలని లేదా చావుకు సిద్ధం కావాలని బస్తర్ ఐజీ సుందర్రాజు హెచ్చరికలు జారీ చేశారు. గణపతి, హిడ్మా తమకు దొరికినట్లేనని భద్రతా దళాలు భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా సారంగపూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నేతృత్వంలోనే భారతదేశంలో మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున విస్తరించింది. దేశ విదేశాల నుంచి నిధులను సమీకరించడంలో, పార్టీ కేడర్కు ఆధునిక టెక్నాలజీ, నవీన ఆయుధాలు సమకూర్చడంలో, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీ విధానాలు మార్చుకోవడంలో ఆయన వ్యూహాలు చాలా ముందు చూపుతూ ఉంటాయి. అనవసర హింసా చర్యలకు గణపతి వ్యతిరేకం. పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంలో గణపతి కీలక పాత్ర పోషించాడు. 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని నడిపించిన గణపతిపై వేలాది కేసులున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కోసం ఎన్ఐఏ, రా వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. 2018 నవంబర్లో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు రాజీనామా చేశారు. గణపతిపై ఒక్క తెలంగాణ పోలీసులు పాత కేసులు మాఫీ చేసినా మిగిలిన 12 రాష్ట్రాల్లో వందలాది కేసులు ఉన్నాయి. 45 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పులు పెట్టి దండకారణ్యంలో సమాంతర ప్రభుత్వాన్ని గణపతి నడిపారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లిన అగ్రనేతలను వరుసగా మట్టుబెడుతున్న కేంద్ర ప్రభుత్వం కీలక నేత గణపతిని టార్గెట్ చేసింది. ఇక కీలక మావోయిస్టు నాయకులు మాడవి, హిడ్మా, దేవా కూడా ఈ కాల్పులు చిక్కుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 3 నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ ఎన్నో నష్టాలను చవిచూసింది. ఇప్పటికే ఆ పార్టీ తమ అధినాయకత్వాన్ని కోల్పోయింది. మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ నంబాల కేశరావు అలియాస్ బస్వరాజ్ గత మే 21న అబుజ్మడ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ తర్వాత నెల రోజులలోపే ఆ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ కూడా మృతి చెందాడు. టాప్ లీడర్లంతా హతమవుతుండటంతో మావోయిస్టు పార్టీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నంబాల ఎన్కౌంటర్ తర్వాత బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పార్టీ అగ్రనేతలని టార్గెట్ చేస్తూ వ్యూహాలు రచిస్తోందన్న విషయాన్ని గుర్తించిన మావోయిస్టు నాయకులు దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీకి డెడ్లైన్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అస్త్రాల మీద అస్త్రాలు సంధిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొంత రూట్ డైవర్షన్ తీసుకుంది. కానీ సెర్చింగ్ ఆపరేషన్స్ పేరుతో చేస్తున్న ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను చాప కింద నీరులా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యిగా మారిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా కోసం ఈ ఆపరేషన్లో భాగంగా ప్రత్యేకంగా అదనపు బలగాలతో గాలిస్తోంది. ఈ నేపథ్యంలో గణపతితో పాటు హిడ్మా కూడా పోలీసుల చక్రబంధంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాణాంతక గెరిల్లా దాడులకు ప్రధాన రూపశిల్పిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిడ్మా చాలా కాలంగా కనిపించకుండా పోయాడు. దాదాపు 6 నెలల క్రితం తీసిన పాత ఛాయాచిత్రంలో అతను చివరిసారిగా కనిపించాడు. ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంటుందని చెబుతున్న తరుణంలో అతని తాజా ఫోటో బయటపడింది. వేలాది మంది కేంద్ర భద్రతా సిబ్బంది భారీ కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంద్రావతి జాతీయ ఉద్యానవన ప్రాంతంలో ఈ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు. ఇటీవల వారాల్లో కర్రెగుట్టల నుండి అబుజ్మడ్ కొండల వరకు ఈ ప్రాంతమంతటా మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి.
ఇప్పుడు గణపతి హిడ్మా కూడా హతమైతే దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపుగా కనుమరుగైనట్లే. అమిత్ షా డెడ్లైన్ కంటే ముందే లక్ష్యం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.